వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేశాము అని మా పింఛన్లు తొలగించారు అంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేస్తే, అది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిఫారసు చేశారు మా పింఛన్లు తొలగించమని. అందుకు తొలగించారు అని చెప్పి కొందరు పిటిషనర్లు హైకోర్టుకి వెళ్తే, అవి చూసి ఆశ్చర్యపోయిందండి హైకోర్టు. అదేంటి, సామాజిక భద్రతా పింఛన్లు ఎమ్మెల్యే సిఫారసు లెక్కిస్తే తొలగించడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుందట. తమకు పింఛన్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మనకాపురం గ్రామానికి చెందినటువంటి దివ్యాంగుడు తల్లి రామకృష్ణ, మరికొందరు వితంతువులు మహిళలు కొందరు మహిళలు వీళ్ళందరూ ఒక పిటిషన్ దాఖలు చేశారట. నవంబర్ 2024 నుండి నిలిపివేసిన పింఛన్ బకాయిలను చెల్లించి భవిష్యత్తులో కూడా పింఛన్ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అభ్యర్థించారట. మాకు ఎన్నో ఏళ్ళ నుంచి పింఛను పొందుతూ ఉన్నాం. 2024 సెప్టెంబర్ 9న సర్పంచ్ సిఫారసు లేఖ ఇచ్చారు మా పింఛన్ తొలగించమని. సిఫారసు లేఖలు ఇస్తే పింఛన్ తొలగించడం స్వామి? సర్పంచ్ సిఫారసు లేఖ ఇచ్చారట. ఆ తర్వాత ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారట వాళ్ళ పింఛన్లు తొలగించమని. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ పింఛన్లు తొలగించారట. కానీ అధికారులు కోర్టులో మాత్రం ఎమ్మెల్యే లేఖను నిరాకరిస్తూ, అంటే ఆయన ఏమి లేఖ ఇచ్చినా మేము తొలగించలేదని చెప్పి నిరాకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారట. తహసీల్దార్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నామని చెప్పారట. అయితే ఆ నివేదికను కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెబితే వాళ్ళు ప్రవేశపెట్టడం లేదట. అయితే దీన్ని అంటే అది అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ కుమార్ అట ఈ సిఫారసు లేఖ ఇచ్చింది. అయితే దీని మీద విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు, పింఛన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది పేదలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వంటి బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కోసం ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత హక్కు అని, ఈ పథకం ఉద్దేశం కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, సమాజంలో నిరుపేదలు, నిరాశ్రయులు, రక్షణ లేని బలహీన వర్గాల ప్రజలు హుందాగా జీవనాన్ని గడపడానికి ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమం అని, లబ్ధిదారుల అవసరాలను గుర్తించి వారికి మరింత మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కోసం ప్రభుత్వం కాలక్రమేణా ఈ పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తుంది అని చెబుతూ, ఆ ఉత్తర్వుల్లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పింఛన్ పెంచడాన్ని ఉత్తర్వుల్లో కూడా ప్రభుత్వం అంటే స్పెషల్గా మౌఖిక వ్యాఖ్యలు కాకుండా ఉత్తర్వుల్లో కూడా స్పెషల్గా ప్రస్తావించుకుంటూ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చిందట హైకోర్టు. అంటే ఆపేసిన పింఛన్లు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇక నుంచి పింఛన్లు కంటిన్యూ చేయాలి అని. చివరికి పింఛన్ కోసం కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చిందా? ఏమన్నా రాజకీయ పార్టీలను చూసి పింఛన్లు కట్ చేయడం ఏందండి బాబు? ఏందో అర్థం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆ విధంగా ఎట్లా నడుస్తాయి?